కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మనసుకి నచ్చిన మాట. ఇది 1951 ఫిబ్రవరి సంచిక చందమామలోది. కొంతమందికి చదువు సంధ్యలు అబ్బకపోయినా డబ్బు సంపాదనలోనూ ఆ డబ్బును వృద్ధి చేయటంలోనూ అమోఘమైన తెలివితేటలు కనబరుస్తారు. అటువంటి వారు భగవంతుని విషయాలని పండితులు భాగవతోత్తములు చెప్పినా వారు తృప్తి పడరు. ఇదే విషయాలను ఒక పామరుడు చదువు లేనివాడు నోటికి వచ్చినట్టుగా వినేవారికి నచ్చేటట్టు చెబితే నమ్ముతారు. ఇటువంటి నేపథ్యం ఉన్న సున్నితమైన హాస్య కథ ఇది. కథా రచయిత ఎన్ బాలభరత్ సింగ్, నడిగుంటపాలెం. ఇక కథలోకి వెళ్దామా? మనసుకు నచ్చిన మాట. అనగా ఉజ్జయిని నగరంలో శేషయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతను పొగాకు వ్యాపారం చేసి మంచి డబ్బు అనుభవము గడించాడు. ఒక రోజున అతని స్నేహితుడైన చెంగలరెడ్డి, ఏమయ్యా శెట్టి, ఇప్పటికీ 20 ఇళ్ళు కట్టించావు, 30 లక్షలు నిలవ వేశావు, పొలాలు పుట్ర దండిగా సంపాదించావు, ఇంకా ఎంత గడిస్తే నీకు తృప్తి కలుగుతుంది? ఆశకు అంతం ఉన్నది కనుకనా ముందుగతి చూసుకోవాలే కానీ ఎప్పుడు ఈ ఐహిక లంపటంలో పడి కొట్టుకోవటమేనా? లే పద, అటుపోయి దక్షిణయాత్రలు చేసి వద్దాం, పుణ్యము పురుషార్థము కూడా కలిసి వస్తుంది అంటూ నూరిపోశాడు. ఈ ప్రబోధం శేషయ్య శెట్టి మనసుకి బాగా ఎక్కింది. రెడ్డి చెప్పిన దానికి వెంటనే అంగీకరించాడు. తన ఆస్తిపాస్తులు పొగాకు వర్తకము కుటుంబానికి అప్పగించేస్తూ, అబ్బాయిలు చేతనైనంతని సంపాదించి పెట్టాను, ఇక తీర్థయాత్రకు పోయి పుణ్యం సంపాదించుకోవాలి కనుక ఇకపైన సంసారము వ్యాపారము మీ అంతటి మీరే చక్కబెట్టుకోండి అని చెప్పి వ్యాపారంలోని మెలకువలు కీలకాలు వాళ్లకు వెల్లడి చేశాడు. అనుకున్నట్టుగానే చెంగలరెడ్డి శేషయ్య శెట్టి కలిసి యాత్రకు బయలుదేరి ముందుగా మధుర పట్టణానికి చేరువనే ఉన్న చిన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే కళ్ళెళ్ళఘర్ స్వామికి పూజా పునస్కారాలు చేయించారు. పూజలు అయిన తర్వాత శేషయ్య శెట్టి స్వామి విగ్రహం చూచి, రెడ్డి, ఈ స్వామి ఎందుకోసం ఒక చెయ్యి మీదికి ఒక చెయ్యి కిందకి చూపిస్తూ కూర్చున్నాడు అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాలో తెలిసింది కాదు రెడ్డికి. అయినా అంత మాత్రాన నాకు తెలియదు అని ఒప్పుకోవటానికి మనస్కరించలేదు. అందుకని యుక్తిగా ఓయిశెట్టి, మనం భక్తితో స్వాములను సేవించుకోవటమే కానీ మధ్య ఇలాంటి కుశంకలు పెట్టుకోకూడదు, ఈ సంశయం తర్వాత తీరుస్తాలే అని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు చెంగలరెడ్డి. ఆ తర్వాత వారు కంచికి పోయి వరదరాజస్వామిని సేవించుకున్నారు. అక్కడ మళ్ళీ శెట్టికి ఒక సంశయం కలిగింది. ఏమయ్యా నేస్తం, అళఘర్ స్వామి ఒక చెయ్యి మీదికి ఒక చెయ్యి కిందకి పెట్టుకుని కూర్చుంటే ఈ వరదరాజస్వామి 2 చేతులు దోసులు పట్టినట్టుగా చాపుకుని ఉన్నాడేమిటి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది కాదు రెడ్డికి. అయినా ఏదోలాగా తప్పించుకోవాలని, అబ్బాయి చెప్పాను కాదా, యాత్ర చేసుకునేటప్పుడు మనం ఎటువంటి కుశంకలు పెట్టుకోకూడదని, అలా పెట్టుకున్నట్టయితే యాత్రలు చేసుకున్న ఫలితం దక్కదు. అయినా ఇవన్నీ తర్వాత చెబుతానంటుంది కదా, ఇంతలోనే అంత తొందర ఎందుకు అనేసి రెడ్డి స్నేహితుడిని తృప్తిపరిచాడు. రెడ్డి ఇలా మందలించడం చేత మరికొన్ని క్షేత్రాలు దర్శించే వరకు శేషయ్య ప్రశ్నలు ఏమీ వేయలేదు. కానీ వారు తిరిగి భద్రాచల క్షేత్రం చేరుకునేసరికల్లా శెట్టికి మళ్ళీ గుబులు పుట్టుకు వచ్చింది. అక్కడ ముకుళిత హస్తుడై ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం చూసి శేషయ్య శెట్టి, రెడ్డి, పోనీ ఇదైనా చెప్పబోయా, ఈ హనుమంతుడు ఇలా చేతులు 2 జోడించి నుంచోవటానికి గల కారణం ఏమిటి అని అదే పనిగా అడగసాగాడు. చెంగల్రెడ్డి కోపం నటిస్తూ, ఓయి శెట్టి, ఎంతసేపు ఆ విగ్రహాల చేతులు మూతులు చూడటమే కానీ ఆ స్వాములను మనసారా ధ్యానించుకున్నట్టు కనబడదే, ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చింది ఇందుకేనా అని మందలించేసరికి శెట్టి ఇంకేమీ అనలేక అప్పటికి ఊరుకున్నాడు. చివరకు వారిద్దరూ శ్రీరామచంద్రమూర్తి వారిని దర్శించుకుని రామభక్తులు ఐక్యమై తరించిపోదామనే సంకల్పంతో గుడి లోపల ప్రవేశించారు. రెడ్డి కన్నులు మూసుకొని తదేక ధ్యానంతో ఏవో శ్లోకాలు స్తోత్రాలు పఠిస్తున్నాడు.
కానీ శేషయ్య శెట్టి మాత్రం రాముల వారి చేతుల వంకనే విడ్డూరంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. చెంగళరెడ్డి ధ్యానం పూర్తి చేసుకుని కన్నులు తెరవటంతోనే శేషయ్య గబగబా అతని వద్దకు పోయి, ఓయి నేస్తం, ఈసారి నీవు తప్పించుకోవటానికి వీల్లేదు. ఈ రాముల వారు చేతి వేళ్లలో చిటిక పట్టి ఉన్నాడే, అది ఎందుకో చెబుతావా లేదా? చెబితే కానీ వదలను, ఏమైనా సరే అని పట్టుపట్టాడు. రెడ్డి ఏమీ చెప్పలేక తెల్లబోయేసరికి శేషయ్య శెట్టి ఉగ్రుడై, ఏమయ్యా రెడ్డి, ఈ యాత్రలకని నా చేత డబ్బంతా తగలబెట్టించావు. యాత్రలు చేస్తే లోకజ్ఞానం ఎక్కువ అవుతుందన్నావు, సంశయాలు తీరిపోతాయన్నావు. తీరా ఊళ్ళన్నీ తిప్పి తిప్పి నా ప్రశ్నలు ఒక్కదానికే సమాధానం చెప్పకుండా మోసగిస్తావా? సరే కానీ నీ పుణ్యము వద్దు, నీ స్నేహము వద్దు నాకు. నీ మాన నువ్వు పో, నా మాన నేను పోతాను అంటూ ఖచ్చితంగా 4 మాటలు దులిపేసి అతన్ని వదిలించుకుని తనక్కుడు బయలుదేరి ఇంటికి వచ్చేశాడు. శేషయ్య శెట్టి ఇంటికి చేరుకున్నాడే కానీ అతని దృష్టి అంతా తను చూసిన ఆయా స్వాములు ఏ విధంగా చేతులు పట్టి ఉన్నారో వాటిపైనే ఉంది. ఎన్నాళ్ళు ఆలోచించిన అతనికి ఆ సంశయాలు తీరనే లేదు. సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా సరే ఈ సంశయాలు తీర్చుకోవాలి, లేకుంటే జన్మకు సార్థకం లేదు అని నిశ్చయించుకున్నాడు. తన సమస్యలకు ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారికి కోరిన బహుమతి ఇస్తానని నగరంలో ప్రకటన చేయించాడు. శేషయ్య శెట్టిని ప్రకటన విని దేశ దేశాల నుంచి వేదాలు వల్లించిన వారు, సమస్త శాస్త్రాలలో పండితులైపోయిన వారు ఉజ్జయినిలో దిగారు. శెట్టిగారి లోగిట్లో గొప్ప పండిత సభ ఏర్పాటైంది. ఆ వచ్చిన వారందరూ అనేకమైన అర్థాలు, అంతరార్థాలు, విశేషార్థాలు శ్రావ్యంగా వినికిడి చేశారు. కానీ ఎవరేమి చెప్పినా అందులో ఒక్కటి కూడా శెట్టి మనసుకు నచ్చనే లేదు. ఇంతలో సభలోంచి రంగన్న అనే ఒక రైతు లేచి, దీనికోసమని ఈ పండితులంతా ఎందుకు, ఈ హడావుడంతా దేనికి? మా శేషన్నకు నేను నచ్చ చెప్తాను ఉండండి అంటూ ముందుకు వచ్చేసరికి పండితులంతా తెల్లబోయి చూస్తూ కూర్చున్నారు. అప్పుడు రంగన్న ఇలా చెప్పసాగాడు, శేషయ్యన్న, ఇంత అనుభవము ఉండి ఈ మాత్రం రహస్యం తెలుసుకోలేకపోయావా? ఆ కళ్ళలఘర స్వామి మా క్షేత్రంలో భూములు ఎంత సారవంతమైనవో తెలుసా? ఇక్కడ పొగాకు బాగా 1 గజం పొడవు పెరుగుతుంది అని చెప్పటానికే తన చేతులు ఒకటి పైన, రెండవది కింద 1 గజం దూరంలో పెట్టి అందరికీ తెలిసేటట్టు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడయ్యా అన్నాడు. ఈ జవాబు నచ్చినట్టుండి విరక్తిభావంతో ఉన్న శేషయ్య ముఖాన చిరునవ్వు చిందులాడింది. తర్వాత రంగన్న మళ్ళీ అందుకున్నాడు. అన్నా, ఆ విధంగా పెరిగినటువంటి పొగాకు ఇంత వెడల్పు కలిగి ఉంటుందయ్యా అని కంచి వరదరాజస్వామి తన 2 చేతులు చాపి మనకు చూపిస్తున్నారు సుమా అనేసరికి శేషయ్య శెట్టి ఆనందానికి మేరలేకపోయింది. మరైతే అక్కడ భద్రాచలంలో హనుమంతుడు ఎందుకు చేతులు జోడించి నిలబడ్డాడు అంటూ ఆత్రంతో అడిగాడు శెట్టి. అందుకు రంగన్న, అబ్బాయిలు, అంత పొడవుగాను అంత వెడల్పుగాను పెరిగినటువంటి పొగాకు మట్ట ఇంత లావుగా ఉంటుంది సుమా అని ఆంజనేయ స్వామి వారి ఉద్దేశం అంటూ శెట్టి వేసిన 3వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. రంగన్న తెలివికి సంతోషించి శేషయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రంగన్న, నీవు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, మరి రాముల వారి మాట ఏమిటి అని తొందరపాటులో ప్రశ్నించాడు శేషయ్య. అన్నయ్య, ఇంత దేశం చుట్టి వచ్చావే, ఈపాటి విషయం తెలుసుకోలేకపోతే నీ లోకజ్ఞానం ఏమనుకోవాలి? సరే, రాముల వారి ఉద్దేశం చెబుతా విను. ఇటువంటి ప్రశస్తమైన పొగాకుతో తయారైన నస్యమో 1 చిటికెడు పీలిస్తే చాలదా కైలాసం కనబడటానికి అనే భావం మనకు చెప్పటానికే ఆ అవతారమూర్తి అయిన ఆ మహానుభావుడు అలా చిటిక పట్టుకొని ఉన్నాడు అని చెప్పేసరికల్లా శేషయ్య శెట్టి తన్మయత్వంతో రంగన్నను కౌగలించుకుని, ఓయ్ రంగన్న, నీ బుద్ధి విశేషం ఇంతటిది అని ఎరక్కపోయి ఈ పండితులందరినీ రప్పించాను. ఈవేళ నాకు పర్వదినంగా ఉంది, నా యాత్ర సార్థకమైంది అని అనేక విధాలను మెచ్చుకుంటూ రంగన్న కోరిన బహుమతులు ఇచ్చి పంపాడు. శెట్టి మనసుకు నచ్చిన మాటలతో మనలో ఒక్కళ్ళం కూడా భావార్థం చెప్పలేకపోయాము. ఎందుకు వచ్చిన పాండిత్యం మనది అనుకుంటూ వెలవెలపోయిన ముఖాలతో పండితులందరూ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. కథ సమాప్తం. 2వ కథ, నందో రాజా భవిష్యతి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని ఒక ప్రసిద్ధమైన పాట ఉన్నది. ఈ పాటను అమరగాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లవకుశ సినిమా కోసం ఆలపించారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా
రాబోయే కాలాన్ని గురించి మనకు స్పష్టంగా తెలియదు అని చెప్పడానికి నందో రాజా భవిష్యతి అని అనడం వాడుకలో ఉంది. ఈ సామెత ఎలా వచ్చింది అనేదే ప్రస్తుతం చెప్పబోయే కథ. నందో రాజా భవిష్యతి. ఒకానొకప్పుడు పాటలీపురాన్ని ఉత్తుంగభుజుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్యకు నందుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు. 2 భార్యలతోనూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉత్తుంగభుజుడు సమస్తమైన సంపదలతోనూ తొలుతోగుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఎందుచేతనో గాని రాజుకు ఒకప్పుడు పెద్ద భార్య యందు అయిష్టము, చిన్న భార్య యందు అనురాగము కలుగుతొచ్చింది. అయితే ఇందుకు కారణం ఒకటై ఉండవచ్చు. ఏమిటి అంటే చిన్న భార్య అతిలోక సౌందర్యవతి, మంచి మాటకారిని. అటువంటప్పుడు రాజు ఆమెకు లొంగిపోవటంలో ఆశ్చర్యమేమున్నది? ఆయన ఎంతవరకు లొంగిపోయినాడంటే చిన్న భార్య గీసిన గీటు దాటేవాడు కాదు. పైగా ఆమె అనుగ్రహిస్తే చాలు, అదే తనకు మోక్షం అనుకుని ఎన్ని విధాలనైనా ఆమెను మెప్పించడమే తన జీవితానికి పరమావధి అని అనుకున్నాడు. చిన్న భార్యను మెప్పించడం వరకు బాగానే ఉంది, ఎవ్వరూ వద్దనరు. కానీ పట్టపుదేవి, ఆమె కుమారుడు బతికైనా ఉన్నారా లేదా అని రాజు ఒక్కనాడు కూడా కనుక్కున్న పాపాన పోనేలేదు. వాళ్లకు తిండి గుడ్డ సంగతి ఏమిటా అని ఆయనకు ఎన్నడూ ఆలోచన అనేదే లేకపోయింది. చివరకు పట్టపురాణి కొడుకైన నందుణ్ణి సైతం నోరారా, రారా నాయన అని పిలవటానికైనా నోచుకోలేకపోయాడన్నమాట. అంతవరకు పాకిపోయింది రాజుకి పట్టపురాణి మీద పట్టిన ద్వేషం. తండ్రి చూపే పక్షపాత బుద్ధి, అతని వింత చర్యలు చూడగా పసిపాడైన నందునికి చాలా మనసు కష్టం అనిపించింది. కానీ చేయగలిగిందేముంది? చిన్నబోయిన ముఖంతో ఏదో విధంగా అలానే కాలం నెట్టుతూ వచ్చాడు. రాజుగారి సమాచారం ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు నగరులోకి ఒక గొప్ప బట్టల వర్తకుడు వచ్చాడు. అతడు ప్రభువుల దర్బారులోకి తగినటువంటి విలువైన గొప్ప వస్త్రాలు తీసుకుని వచ్చాడు. ఆ వర్తకుడు సరాసరి కోటలోకి పోయి రాజావారి దర్శనం చేయగా ఆయన 1000 వరహాల విలువ చేసే చీర ఒకటి వెంటనే కొని చిన్నరాణి ముచ్చట తీర్చాడు. ఈ సంగతి ఎలాగో పట్టపురాణి చెవిలో పడింది. రాజుకి తన మీద మక్కువ లేదన్న సంగతి ఆమెకు తెలుసు. అయినా సవతికి రాజు అంత చక్కటి చీర కొనిపెడుతూ ఉంటే తను చూస్తూ ఊరుకోగలదా? అందుచేత ఆమె ఉండబట్టలేక ఏమైతే కాని అని చెప్పి అటువంటి చీర నాకు కూడా ఒకటి కొనవలసినది అని రాజుగారికి వర్తమానం పంపింది. కానీ మహారాజు ఆ కబురు తెచ్చిన పరిచారకును కసిరి కొట్టి, ఏడిసిందిలే, దాని బతుకి ఇటువంటి చీర ఒకటా, ఉన్నవి చాలునన్నానని చెప్పు పో అన్నాడు. దాసీది వచ్చి ఈ సంగతి చెప్పగానే అయ్యో నా గతి ఇంతకు వచ్చింది కదా అనుకుని పట్టపురాణి కుమిలిపోయి ఎంతగానో విచారించింది. అప్పుడు దాసీలో కల్లా ఒక గడుసుది, తెలివైనది వచ్చి రాణితో, దేవి మీరెందుకలా విచారిస్తారు? అంతగా మీకు ఈ చీర కట్టుకోవాలని నేను ముచ్చటైతే నేను ఒక ఉపాయం చెబుతాను వినండి. ఒక 6 మాసాల వ్యవధిలో నీ సొమ్ము నీకు ఇచ్చి వేస్తాను అని చెప్పి వర్తకుడి వద్ద ఒక చీర అరువు తీసుకోవచ్చు అని ఇంకా ఏమో సలహా చెప్పబోయింది. ఆ మాట అందుకుని రాణి, ఓసి నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉన్నదే, మనం అరువు అడగనవచ్చు, మన మాట నమ్మి ఆ వర్తకుడు ఇవ్వనూ వచ్చు. మరి తీరా అరువు తీసుకున్న తర్వాత ఈ రుణం తీరే విధం ఎట్లా? ఒకళ్ళ రుణాన పడి ఉండటం మహాపాపం కదా. అప్పు చేసి పప్పుకూడు తినమన్నట్లు రుణం చేసి చీరలు కొనడం కంటే ఇలా పేదరికం అనుభవించడమే మేలు కదా. ఇంతకు మహారాజు గారి అనుగ్రహమే నాకు వెలితి అయినప్పుడు చీరలు నగలు వెలితి అయితేనేమి కాకపోతేనేమి అంటూ తన ఆవేదన వెల్లడించింది. ఇందుకు దాసీది ఒక శ్లోకాన్ని జవాబుగా చెప్పింది. అదేంటంటే, ఉత్తుంగభుజ నాశోవా దేశకాల విపర్యయ మణిగ్బర వినాశోవా నందోరాజా భవిష్యతి. అంటే దీని అర్థం, మనము గడువు పెట్టిన 6 మాసాల లోపున ప్రభువైన ఉత్తుంగభుజ మహారాజైనా కాలం చేయవచ్చు. దేశంలోనూ కాలంలోనూ అనుకోకుండా మార్పులు రావచ్చు. ఈ వర్తకుడే గతించవచ్చు, లేదా మన నందుడే రాజు కావచ్చు. ఏ నిమిషానికి ఏమి జరగబోతోందో ఎవరు చెప్పగలరు అని ఈ శ్లోకానికి అర్థం. అప్పుడు రాణి, ఓసి నీవు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మహారాజును గురించి ఆడిన మాట మాత్రం నాకు కష్టంగా తోస్తున్నది. మహారాజే లేని పక్షమందు నాకు ఈ చీరలెందుకు?
వస్తు వాహనాలెందుకు అని ఒక విధమైన విరక్తి భావంతో మాట్లాడదొచ్చింది. అందుకు ఆ దాసీది తల్లి, మహారాజు గారు ఉన్నంతకాలము మీరు ఆ చీర సుఖంగా కట్టుకోవచ్చు. ఒకవేళ ఆయన పోవటమే జరిగితే రాజ్యం మీ కుమారుని చేతిలోకి వస్తుంది గనక వర్తకుని సొమ్ము ఇచ్చివేయవచ్చు. ఆ తర్వాత ఆ చీర మీ కోడలు కట్టుకోవచ్చు. ఆయన బతికి బాగా ఉన్నప్పటికీ మరేదైనా మార్పు రావచ్చు. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా మీరు ఈ చర్య తీసుకునటమే మేలు అని నా ఉద్దేశం అని నొక్కి చెప్పింది. దాసి చెప్పిన మాటలు రాణికి బాగా నచ్చినాయి. పైగా ఇటువంటి చీర తన సవతికి ఉన్నది కదా, తనకు లేకపోవటం లోకంలో తలవంపులు కదా అని ఈర్ష్య ఒక వంక బాధిస్తూ ఉండే. అదీకాక సహజంగా ఆడవాళ్లకు ఉండే నైజాన్ని బట్టి ఆమె మనసు మరల్చుకోలేకపోయింది. అందుచేత రాణి ఆ దాసిదానితో చెప్పి వెంటనే వర్తకుని పిలిపించింది. 6 నెలల్లో వెల ఇచ్చి వేస్తామని ఒప్పుకుని కుమారుడి చేత ఒక తాటాకు ముక్క మీద పద్దు వ్రాయించి వర్తకుడికి ఇప్పించి ఆమె చీర తీసి కట్టుకుంది. తన కోరిక పూర్తిగా ఫలించినందుకు పట్టపురాణి పట్టరాని సంతోషాన్ని పొందింది. తల్లి సంకల్పం నెరవేరినందుకు నందుడు కూడా ఎంతగానో ఉత్సాహం పొందాడు. తన బుద్ధి విశేషం వల్ల కదా దేవి ముచ్చట తీరింది అని దాసీది కూడా పొంగిపోయింది. ఇలా 5 మాసాలు గడిచేసరికి దైవవశాత్తు ఉత్తుంగభుజ మహారాజుకి జబ్బు చేసింది. రోజు రోజుకి ఆ జబ్బు ఎక్కువగా సాగింది, కానీ తిరుగుముఖం పట్టలేదు. కాలం సమీపిస్తున్నదని గ్రహించిన మహారాజు తన మంత్రులను పిలిపించి వారితో, ఓయి మంత్రులారా, నా తదనంతరం నా 2వ భార్య కుమారుడికి పట్టం కట్టండి. అదే నాకు మిగిలిన ఉన్న కోరిక. నా కోరిక తప్పక నెరవేరుస్తారనే నమ్మికతోనూ తృప్తితోనూ నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరికొద్ది రోజులకే ఆయన కాలధర్మం చేశాడు. మహారాజు మరణించిన తరువాత మంత్రులందరూ చేరి ఆలోచించగా రాజు కోరిక నెరవేర్చడానికి సాధ్యంగా కనిపించలేదు. ఏమిటి అంటే, నందుడు పట్టపుదేవికి పుట్టిన జ్యేష్ఠుడు. ధర్మశాస్త్రాలన్నీ అతని పక్షానే తీర్పు చెబుతున్నాయి. పైగా లోకులందరూ అతనిపైన ఎక్కువ అనురాగం కలిగి ఉన్నారు. అదీకాక విద్య, వినయము, ఔదార్యము, బాహుబలము, శౌర్యము, చక్కదనము, ఈ సుగుణాలు అన్నీ నందునిలో ఇమిడిపోయి ఉన్నాయి. ఇన్ని సందర్భాలు తోసిపుచ్చి రాజు కోరిక తీర్చడం ఎలా? కాబట్టి నందుడే తగినవాడు అని నిశ్చయించి వానికే పట్టం కట్టారు. నందుడు పట్టాభిషక్తుడు అయిన వెంటనే ముందుగా తల్లికి చీరెత్తిన వర్తకుని పిలిపించి చీర వెల 1000 వరహాలు చెల్లించి వేశాడు. తన పైన నమ్మకం ఉంచినందుకు గాను మరొక 1000 వరహాలు కూడా బహుమానం చేశాడు. ఈ విధంగా బుద్ధి చాతుర్యం గల ఆ దాసిదాని నోటివాక్యం ఫలించి నందుడు రాజు కావటం జరిగింది. పట్టపురానికి దాసి చెప్పిన శ్లోకం గొప్ప పరమార్థంతో కూడుకుని ఉన్నది కనుకనే నేటికి ఒక సామెతగా నిలిచిపోయింది. ఏమో ఏ నిమిషానికి ఏది ఎలా జరగబోతోందో అంటూ రాబోయే కాలాన్ని గురించి మనకు స్పష్టంగా తెలియదు అని చెప్పవలసి వచ్చినప్పుడు నందో రాజా భవిష్యతి అంటూ ఉండటం ఇప్పటికీ వాడుకలో ఉంది. కథ సమాప్తం.